హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను. అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియని విషయాలు కూడా మీరు చెప్తూ ఉండండి, నేను కూడా తెలుసుకుంటాను, పాటిస్తాను. అలాగే వీడియోలో ఏంటంటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మన కోసమేనండి. ఒక ఇంటి ఇల్లాలు చేసిన తప్పులేంటి, ఎలా ఉండాలి అనేది నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుని వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ వంట చేస్తూ ఉంటే నాకు జరిగిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేవగానే పనులతో స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రతి ఇంట్లో అంతే. అయితే ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళం ఏం చేస్తామంటే మార్నింగ్ లేవగానే ఇంటి పనులు, పిల్లల్ని స్కూల్కి పంపించడం, భర్తని ఆఫీస్కి పంపించడం, వాళ్ళ వాళ్ళ కరెక్ట్ టైంకు మనం ఎలా పంపిస్తున్నామో అలాగే కొన్ని పనులు మనం చేయాల్సినవి ఉన్నాయండి. వాటిని పక్కన పెట్టేసి అందరి కోసం అన్ని పనులు చేస్తున్నాం, కానీ మన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేనేం చేస్తాను తప్పులు అనేది కూడా చెప్తానండి. ఎందుకంటే మంచైనా చెడైనా ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటారు. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీతోనే చెప్తాను. ఏంటంటే నేను చేసిన తప్పులు ఏంటంటే 3 సిజరీన్ అండి నాకు. అలా సిజరీన్ అయ్యాక 30+ అయ్యాక నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను 3 పాపలు పుట్టిన తర్వాత చిన్న పాప కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే సడన్గా నాకు ఎప్పుడు జ్వరము వచ్చినా ఒక రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిపోయే జ్వరం అయినా ఏదైనా బాడీ పెయిన్స్ అయినా వస్తే నాకు 2 డేస్లో వెళ్ళిపోతాయి. అలా ఉండే నేను ఒక్కసారిగా 2 మంత్స్ బెడ్ రెస్ట్ అండి. అంటే అవి మామూలు బాడీ పెయిన్స్ కావండి, చాలా డేంజర్గా వచ్చాయి. మొత్తము కీళ్ళ నొప్పులు వచ్చేసాయి. స్పూన్ కూడా పట్టుకొని తినలేనంత పరిస్థితిలో నాకైతే అలా వచ్చాయి నొప్పులు. అంటే ఏమి పట్టుకోవడానికి రాదు, కీళ్ళ నొప్పులు అంటే భయంకరంగా వచ్చాయండి. పడుకోవడానికి రాదు, కూర్చోవడానికి రాదు, ఏది అసలు తినడానికి కూడా రాలేదండి. అలాంటి పరిస్థితులు నాకు 2 మంత్స్ వచ్చాయి. కరెక్ట్ ఈ నెల అంటే పోయిన సంవత్సరం ఈ టైంలో నేను చాలా బాధపడ్డాను. అంటే దసరా పండగ ఇలా అయిపోగానే 2 మంత్స్ అండి నేను అసలు నన్ను నేను చూసుకొని ఎంత బాధపడ్డాననేది నాకు తెలుసు. అసలు నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా చాలా ఘోరంగా వెళ్ళాను నేను. ఆటోలో వెళ్ళాలన్నా కూర్చోవడానికి రాదు, నడపడానికి రాదు. నాకు చాలా ఇబ్బంది అయింది. చూస్తే చిన్న ఏజీ ఈ కీళ్ళ నొప్పులు ఏంటి అనేది అయితే చాలా భయంకరంగా వచ్చాయి నాకు. 30+ అయ్యాక ఆడవాళ్ళం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మన కోసం మనము అనేది చెప్పాలనిపించింది. ఏంటంటే ఇంట్లో పిల్లల కోసం ఎన్నో చేస్తామండి వంటలు. భర్త పిల్లలు ఎప్పుడు ఉండే వంట పనులు, ఇంట్లో పనులు ఉంటాయి. వీటి నుంచి చేసుకుంటూ మనము మన కోసము ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట టైం అయితే కేటాయించుకోవాలి. ఎందుకంటున్నానంటే మన బాడీకి ఎండ అసలు తగలదండి, డి విటమిన్ రాదు. ఎందుకంటే ఇంట్లో ఏసీ ఉంటుంది, టీవీ, అలా పనులు అయిపోగానే అలా సోఫా పైన కూర్చొని లేదా బెడ్ పైన పడుకొని టీవీ చూస్తూ ఉంటాం. అంటే అందరూ కాదండి, కొందరు. అయితే నేనేంటంటే ఫోన్ ఎక్కువగా చూసేదాన్ని. అయితే పనులు అయిపోగానే ఫోన్ చూసుకుంటూ కూర్చేదాన్ని. మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి. నాకు దొరికిన కొద్ది టైంలో కొద్దిగా ఫోన్ చూసేదాన్ని. అలా కూర్చోవడం వల్ల, అలా ఇంట్లో పనులు చేసడం వల్ల బాడీకి ఎండ లేదు, డి విటమిన్ ప్రాబ్లం వచ్చేసింది. అలాగే వెయిట్ కొంచెం ఎక్కువయ్యాను. అలా ఒక్కొక్కటిగా స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడాలి అనేసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను వేసుకున్న ట్యాబ్లెట్ల పవరు చాలా డేంజర్ అండి. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం బాడీకి అంటే దాని పవర్ ఏంటంటే నొప్పులు ఉన్నాయంటే ఇట్టే తగ్గిపోతాయండి, పెయిన్ కిల్లర్స్ అలా ఉంటాయి నొప్పులు. అలా వేసుకోవాల్సి వచ్చిన ట్యాబ్లెట్ల వల్ల వెయిట్ కూడా గెయిన్ అవుతామండి. అలా ఒక్కొక్కటి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇది కాదు, ఇవన్నీ ట్యాబ్లెట్ల వల్ల నా నుంచి కాదు నేను వేసుకోవడం అనేసి డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు కొద్దిగా తెలివి వచ్చేసింది. అప్పుడు ఏం చేశానంటే వాకింగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అండి. నా కోసం నేనైతే కేటాయించుకోవాలి. ఇది అలా రోజు చెప్తూ ఉంటే వినడం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే డాక్టర్స్ చెప్పినప్పుడు సరే పాటిద్దాంలే, చేద్దాంలే అని రేపు అనుకుంటూ డీలా పడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు.
మనం ఇంట్లో ఉండేవాళ్ళం ఏంటంటే ఇంట్లో పనులతో పాటు మన కోసం మనము ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ అలా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన కోసం ఎవరు టైం కేటాయించి ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరండి. వాళ్ళు ఎలా టైంకి అన్నీ చేస్తారో మనం ఎలా ఇంట్లో పనులన్నీ చేస్తామో అలాగే మన ఆరోగ్యం కోసం మనమైతే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. అలాగే ఎండ తగలాలండి మన బాడీకి. ఎక్కడండి ఇప్పుడు ఎండ తగులుతుంది? మనం ఇంట్లో అన్ని పనులు ఇంట్లోనే చేసుకుంటూ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే బట్టలు ఉతకడం, మిషన్లో వేయడం, అంట్లు ఇంట్లో అన్నీ కడుక్కోవడం. అప్పుడు చిన్నప్పుడు మనము ఊర్లలో ఎలా ఉంటుంది, అమ్మ మొత్తం అంట్లన్నీ బయటేసుకొని కడిగేదండి. మనమైనా కడిగేవాళ్ళం. నేనైతే మామూలుగా పల్లెటూర్లలో ఇప్పటికీ కడుగుతారనుకోండి. అలా అన్నీ ఒక దగ్గర వేసుకొని కడిగేవాళ్ళు. ఎండొచ్చేది, ఎండ తగిలేదండి బాడీకి. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఈ షుగరు, బీపీ అనేవి ఇలాంటివన్నీ ఎక్కడండి అప్పుడు? నానమ్మలకు ఎక్కడున్నాయి? షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు మనము చిన్న ఏజ్‌లో అన్నీ చూస్తున్నాము. మన పిల్లలకు మనం ఏమిస్తాము? అందుకే మనం కొద్దిగా మారాలి. మన పిల్లల కోసం మనం కొద్దిగా టైం కేటాయించుకొని కొన్ని కొన్ని పనులు చేస్తుంటే మనల్ని చూసి మన అమ్మ ఇలా చేస్తుంది కదా, మనం చేద్దాం అనేసి వాళ్ళు మనలాగా అయ్యాక కొద్దిగానన్నా మార్పు వస్తుంది కదా. అందుకే నాకైతే అనిపించింది ఇంట్లో ఉండేవాళ్ళం ఎప్పుడు ఇంటి పనులు కాకుండా మనం వాకింగ్ అని ఎక్సర్సైజ్ అని చేయాలి. అలాగే బాడీకి చేస్తామండి, మైండ్కి ఇంట్లో పనుల వల్ల కొన్ని కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మైండ్ అయితే చాలా అలసిపోతుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మైండ్కి ఏం చేయాలి మరి? దాన్ని ఎలా రిలీఫ్ చేయాలి అంటే మంచి మంచి పాటలు వినాలండి. పాటలు పాటలు వింటూ దేవుడి పాటలైనా సరే, శ్లోకాలైనా సరే, మంచి మాటలు వింటూ మనం పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే అలాగే చేస్తానండి. ఎక్కువగా పనుంది అంటే ఫోన్లో పెట్టేస్తాను పాటలు. అలా అంట్లు తోమేస్తూ ఉంటాను. లేదంటే బట్టలు ఉతికేటప్పుడు కూడా నేను పాటలు లేదంటే ఏవైనా సరే స్టోరీస్ అలా పెట్టేసి పని చేసుకుంటూ ఉంటాను. నా మైండ్ ఎక్కడ ఎవరి పైకి వెళ్ళదండి. ఆ పాటల పైన మనం ఫోన్లో పెట్టిన వీడియోస్ పైనే ఉంటుంది కాబట్టి వింటూ పని చేసుకుంటాం. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి పనులు. అలా ఎక్కువగా బోర్గా ఫీల్ అవ్వకుండా ఇంట్లో పనులైతే చాలా చకచకా చేసుకోవచ్చు. మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, మన బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ మూడింటిని చేసుకోవడానికి మన చేతుల్లోనే ఉందండి. టైం అంతా, సమయం అంతా మన చేతుల్లోనే ఉంది. కానీ మనం పట్టించుకోకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య థైరాయిడ్ ఎక్కువగా వింటున్నానండి ఆడవాళ్ళకు. థైరాయిడ్ సమస్య, వెయిట్ ఎక్కువగా అవ్వడము ఇవన్నీ అవుతున్నాయి. అందుకే ఎప్పుడు చూసినా డాక్టర్స్ దగ్గరికి మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ మీద వెళ్తే ఫస్ట్ వెయిట్ చూస్తారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫస్ట్ అది టెస్ట్ చేయించుకోమంటారండి. వెయిట్ తగ్గాలి అంటారు. నేను ఊరికే ఇంట్లో పనులు అయిపోయాక టీవీ దగ్గర కూర్చోవడం, ఫోన్ చూడడం వల్ల అది ఒక్క దగ్గరనే కూర్చుంటాం. మనం ఎక్కడ తిరగం కాబట్టి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అవే కాబట్టి మనం అలా కాకుండా మన కోసం మనం కొన్ని కొన్ని పనులు చేసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా అన్ని పనులు ఇంట్లోనే చేసుకుంటాం కదా. అప్పుడప్పుడు కూరగాయలకని, గుడికని అలా వెళ్తూ ఉండాలండి. అలా వెళ్ళడం వల్ల మనకు కొంచెం బయట గాలి తగులుతూ ఉంటుంది. అలాగే అన్నీ చేసుకుంటారండి అంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు తప్పదు కదా, అందరూ వెళ్ళము. ఇంట్లో ఉండే వాళ్ళమైతే ఇంట్లో పనులతో బిజీ ఉంటాం. కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళైతే చకచక ఇంట్లో పనులు చేసుకుంటారు, డ్యూటీకి వెళ్ళిపోతారు. వాళ్ళకు సండే అనేది ఒకటి రెస్ట్ ఉంటుందండి. కానీ ఇంటి ఇల్లాలకి రెస్ట్ ఉండదండి. సండే ఇంకా ఎక్కువగా డబల్ పని ఉంటుంది. అంటే సండే స్పెషల్స్ అనేది ఉంటుంది. అలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం పిల్లలకు. ఆ రోజైతే ఇంకా ఫుల్ బిజీ అండి. అలా సండే రోజు మార్నింగ్ లేచి నుంచి పనులు చేసుకుంటూ పోతే నైటు 10:30, 11 కూడా అవుతుందండి పిల్లల్ని పడుకునేసరికి. అలా పడుకోగానే అలా నిద్రపోతూ ఉంటాము. అలసిపోతుంది బాడీ మొత్తము. ఎంత అలసిపోయినా అరగంట టైం అనేది కేటాయించుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు బుక్స్ చదవాలండి. మంచి మంచి బుక్స్, మనకు నచ్చిన బుక్స్ చదివి మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని కష్టం వచ్చింది కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక్కడే కూర్చుంటే జీవితం ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా ముందు చాలా ఉందండి. ఇప్పుడు 30+ అయ్యాము అంటే మన కోసం మనం కేటాయించుకుని టైము అలవాటు చేసుకున్నామంటే ఆ టైంకి మనని మైండ్ లేపుతుందండి. లేచి వాకింగ్ చేయాలి అనేసి మనము ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి మనము అరే టైం అవుతుంది, మనం ఇప్పుడు వాకింగ్కి వెళ్ళే టైము అనిపిస్తుంది. అలా ఒక వారం రోజులు చేసామంటే నెక్స్ట్ వీక్ మనము ఆటోమేటిక్గా లేస్తామండి. మనకు మనసు చెప్పేస్తుంది ఇప్పుడు వాకింగ్ టైం అయ్యింది,
ఇప్పుడు మనము బయటికి పని చేయాలి, మనం మార్నింగ్ లేవగానే వంట చేయాలి అని మన మైండ్లో ఎలా ఫిక్స్ ఉంటుంది, ఏం కూర చేయాలి, రేపు మార్నింగ్ పిల్లలకి ఏం కట్టాలని మనం ఎలా ఫిక్స్ అవుతామో, అలాగే టైంకు మనం వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఒక టైం అనేది మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అలా కొన్ని పనులకు మనం ఆడవాళ్ళకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది కదా. అలా మన కోసం మనం ఒక అరగంట టైంని కేటాయించుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. నాకైతే అలవాటయింది. మరి మీరు కూడా అలా అలవాటు చేసుకోండి. ఎప్పుడు ఇంట్లో పనులతో బోర్‌గా ఫీల్ అవ్వకుండా ఇలా కొత్తగా రోజుకో కొత్తగా సంతోషంగా అయితే డేని ఇలా గడిపేస్తున్నాను నేను. అలా మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఇదే పని, ఇదే అని విసుగుతూ ఉంటారండి, విసిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఇవే పనులు నాకే ఉన్నాయా, ఇవి అందరికి ఉంటాయా అనేది కొంతమంది ఫీలింగ్ అలా ఉంటుంది. అందరికీ ఉంటాయండి పనులు. ప్రతి పని అందరూ చేస్తారు, ప్రతి ఇల్లాలు చేస్తుంది. ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చేయలేదా, అమ్మమ్మ చేయలేదా, నానమ్మ చేయలేదా, అందరూ చేసే పనులేనండి ఇవన్నీ. కాకపోతే కొంచెం ఎక్కువ పని, కొంచెం తక్కువ పని ఉంటుంది. కొంచెము వంట అనేది మార్పు ఉంటుంది అంతే. కానీ అన్నీ పనులు ఉంటాయి. ప్రతిదీ ఊడవడం, తుడవడం, తోమడం అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది స్ట్రెస్, ఊరికి ఇవే పనులే కదా అనేసి ఎక్కడివక్కడ వేసేసి కొంతమంది డల్గా ఉంటుంటారు. అలా కాకుండా పుస్తకాలని వింటూ, పాటల్ని వింటూ రోజు కొంచెం ఉత్తేజంగా, హుషారుగా ఉండేటట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. అలా మనం హెల్తీగా ఉండాలండి. మన కోసం టైం కేటాయించుకున్నామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. డాక్టర్స్ చెప్పేది కూడా అదే కదండి. కాకపోతే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. నా ఆరోగ్య సమస్యలైతే మధ్యలో చాలా బాధపడి హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడైతే టైం ఇలా కేటాయించుకొని ఇలా వంట చేయడం కానీ టైం పిల్లలకు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేయడం. ఇలా నన్ను చూసి ఒక్కొక్కరు వాకింగ్ అయితే ఇంట్రెస్ట్ పెట్టారు. మా సైడ్ ఎక్కువగా వాకింగ్‌కి లేడీస్ వెళ్ళరండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. ఈ మధ్య అయితే ఒకరిని చూసి ఒకరు కొద్దిగా వాళ్ళు మార్పు అయితే వచ్చింది. అలా మనము మార్చుకోవాలండి. మనం మారామంటే ఖచ్చితంగా ఇంటి వాతావరణం చేంజ్ అవుతుంది. అలా మన కోసం మనం టైం కేటాయించుకొని ఆరోగ్యంగా ఉండడానికైతే ప్రయత్నం చేద్దాము. అలా నాలాగా ఆలోచించి ఇబ్బంది పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగే ఎప్పుడు ఇదే పని అని విసుక్కోకుండా రోజుకి ఏం చేయాలని హుషారుగా చేసుకునేలా మనమైతే ఉండాలండి. ఒకరిని చూసి ఒకరు ఈ పనులు చేసుకోవాలి అనేసి తను చేస్తుంది కదా, మనం నేర్చుకుందాం, మనం చేద్దామనే హుషారైతే ఉండాలి. ఇలా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా హ్యాపీగా డే మొత్తం గడిచిపోవాలి. నేను చెప్పేది మొత్తం మీద మన కోసం మనమైతే టైం కేటాయించుకొని ఆరోగ్యంగా ఉండాలి అనేసి చెప్తున్నాను. జబ్బు వచ్చిన తర్వాత టాబ్లెట్లు మింగే బదులు ముందుగానే తినే ఫుడ్ కూడా అండి. మార్నింగ్ టిఫిన్ తిన్నామా, మధ్యాహ్నం టైం తినడం అయితే అలవాటు చేసుకోవాలి. అలా ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏది మిగిలితే అది ఏదో కొద్దిగా తిందాంలే, సరిపెట్టుకుందాంలే అనుకోకుండా టైంకి వాళ్ళతో పిల్లలతో పాటు మనం కూడా టైం అనేది ఖచ్చితంగా కేటాయించాలి. వాళ్ళతో కూర్చొని తినడము, అలాగే అందరూ కూర్చొని తింటే కూడా చాలా మంచిదండి. పిల్లలు చెప్పే మాటలు వింటూ భోజనం అయితే చేస్తాము. నైట్ అయితే కుదురుతుంది అలా. కాకపోతే ఏది ఉంటే అది సరిపెట్టుకొని వెళ్ళడం, అలా చేయడం వల్ల కూడా ఆరోగ్యం అయితే పాడవుతుందండి. టైంకి మన బాడీకి కావాల్సిన ఫుడ్ అయితే అందదు. అందరూ తినేసాక మిగిలింది తిందాంలే అనేసి కొద్దిగా లేట్గా తింటారు కొంతమంది. అలా తింటే కూడా టైంకి మనకు గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. అలా కాకుండా టైంకు పిల్లలతో పాటు ఇంట్లో వాళ్ళతో పాటు మనం టైం కేటాయించేసి తినడం కానీ, పని, అలాగే బయటికి వెళ్ళడం, ఏమైనా పనులు ఉంటే చేసుకోవడం, అలాంటివన్నింటిలో హుషారుగా ఉత్తేజంగా అయితే మనం పనులు చేసుకోవాలి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని పెండింగ్ అయితే పెట్టకూడదు పనులు. ఇప్పటి పని అప్పుడే చేసుకోవాలి. అప్పుడే మనము చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైండ్ అయితే. లేదులే రేపు చేద్దామంటే ఈరోజు పని రేపటి పని రెండూ కలిపి డబల్ అవుతుంది మనకు. అందుకే ఎక్కువ మటుకు ఎప్పటి బట్టలు అప్పుడు ఉతికేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోజు దీపం పెట్టడానికైతే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొంతమంది అంటే డే ఖచ్చితంగా పెట్టరండి, రోజు పెట్టరు. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. అలా అనుకోకుండా మనము ఇంట్లో దీపం పెట్టామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అలా కొన్ని పనులలో మార్పు చేసుకుంటూ మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చే కొత్త రోగాలను అయితే దూరం పెట్టేసేయాలి అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ తప్ప మన చేతిలో ఉన్న ఈ రెండింటిని మనము అలవాటు చేసుకోవాలి.
ఓకే అండి, ఇక్కడ వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా చేసేసాను. జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. నాకు చపాతీ కన్నా జొన్న రొట్టె చాలా ఈజీ అనిపిస్తుందండి. ఇలా ఫటాఫటా చేసేస్తాను రొట్టెలు అయితే. నాకు రొట్టె చేస్తూ ఉంటే ఈ ఆరోగ్యం గురించి అయితే ఆలోచనలు అయితే మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. మీతో చెప్దాము, మీతో మాట్లాడదాం అనిపించింది. అందుకే ఇలా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు తెలిసిన విషయాలను కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేస్తాను. ఓకే అండి, ఇదండి ఈరోజు వంట అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంటి ఇల్లాలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్.